అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఈయన రోజు ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తారు, బట్ ఏంటి మ్యాటర్ అని చెప్పేసి చూసినట్టయితే కనుక ఒక్కసారి ఈ ఫొటోస్ అయితే చూడండి. ఈ ఫొటోస్ చూసిన తర్వాత మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫోర్డ్ ఫీగో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్. దానికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ బిల్డ్ క్వాలిటీ ఉన్న ట్రక్ని హిట్ చేసినప్పుడు ఆ కార్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా పైన రూఫ్ మొత్తం అంతా కూడా ఏదో ఒక దోశ మడత పెట్టిపోయినట్టు ఆ మడత పడిపోయిన దృశ్యాలను అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం అనంతపూర్ దగ్గర అయితే జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు స్పీడోమీటర్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఈ స్పీడోమీటర్ కూడా 95 మీద అయితే స్ట్రక్ అయిపోయింది. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్ యొక్క స్పీడ్ 95. ఒక విషయం మనం ఇక్కడ గమనించట్లయితే కనుక అక్కడ వాళ్ళ అందించిన సమాచారం ప్రకారం, మనకు లోకలైట్స్ అందించిన సమాచారం ప్రకారం చిన్నపిల్లలతో మొదలుకొని మొత్తం 7 అయితే ప్రయాణిస్తూ ఉన్నారు. 5 పెద్దవారు, 2 చిన్నపిల్లలు. 2 అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. డ్రైవర్ అయితే ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆవిడ అక్కడికక్కడ చనిపోయారు. వెనక సీట్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ స్పీడ్లో ఆ లారీని వెళ్ళేసి ఆ కార్ హిట్ చేసినప్పుడు ఎగిరి వచ్చి ముందుకు పడి ముందున్న ఆ కార్ యొక్క డాష్ బోర్డుకి తల తగిలి అక్కడికక్కడే చనిపోవడం అని చెప్పేసి జరిగింది. స్పాట్లో 2 అయితే అక్కడికక్కడే చనిపోయారు. అంటే ఒక విషయం గమనించండి, మనకు వెనకలు కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల వెనకలు కూర్చున్న ఓకే ముందు వచ్చేసి ఆ ట్రక్ని హిట్ చేయడం వల్ల ఆవిడకు మేజర్ ఇంజురీస్ జరిగి అక్కడెక్కడ చనిపోయారు. డ్రైవర్కి అయితే ఓకే సివియర్గా అయితే ఆయన ఇంజూరీ అయ్యాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నారు. వెనకాల కూర్చున్న 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉన్నారు. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సీట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళని అయితే ప్రొటెక్ట్ చేసింది. మధ్యలో కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ స్పీడ్లో వెళ్ళేసి కొలిజన్ జరిగిన వెంటనే ఎగిరి వచ్చేసి ముందు డాష్ బోర్డ్ హిట్ చేసుకుని అక్కడికక్కడ చనిపోవడం అని చెప్పేసి జరిగింది. భార్య భర్త చనిపోయారు. ఆ చిన్న పిల్లల పరిస్థితి ఏంటండి? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి మనం అనుకుంటాం తప్పనిచ్చి రియలైజ్ అవ్వలేక ఇలాంటి పరిస్థితి మనకు కూడా రాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాం. అప్పటికప్పుడు మాత్రం ఏదైనా న్యూస్ వచ్చిందా, ఏదైనా న్యూస్ పేపర్ చదివామా, లేకపోతే ఇంకోటి ఏదైనా చూసామా, అప్పుడు ఆ సెకండ్లో మాత్రమే నెక్స్ట్ సెకండ్ మనం ఆ సీట్లోకి వెళ్ళంగానే మనం కూడా మారిపోతాం అనమాట. అంటే ఒక విషయం గమనించండి, ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడినట్లయితే ది బెస్ట్ బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్ ఫోర్డ్ ఫీగో. ఇక్కడ మరి మొత్తం మడత పెట్టుకొని పోయింది కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. దట్ ఈస్ షీట్ క్వాలిటీ. పైన మనకు ఉన్నదంతా కూడా షీట్ అండి. గుర్తుంచుకోండి, మనకు కావాల్సింది ఎప్పుడైనా కూడా పిల్లర్స్ అండ్ దాంతోపాటు కూడా బేస్మెంట్. అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటాం మనం బేస్మెంట్ని. అండ్ పిల్లర్స్ వచ్చేసి మనం క్రంపల్ జోన్ అండ్ ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఈ పైన రూఫ్ ఏదైతే ఉందో ఇది కేవలం షీట్ మాత్రమే. అర్థమవుతుందా? ఈ షీట్కి ఒక చిన్న కుర్రాడు వచ్చేసి రాయి వేసినా కూడా ఖచ్చితంగా షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంత పెద్ద ట్రక్, అంత హెవీ లోడ్ ఉన్న ట్రక్, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ ట్రక్ వెయిట్ వచ్చేసి 70 టన్స్ అబోవ్ ఉంటుంది. ఈ కార్ డ్రైవర్ ఆ ట్రక్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడానికి అయితే ట్రై చేశారు. తను అక్కడ ఆ వెహికల్ని ఎందుకు అంటే ఎలా జరిగిందో నాకైతే క్లియర్గా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎలా జరిగిండొచ్చు, అంత పెద్ద ట్రక్ అనేది తనకు కనిపించలేదా ఏంటి అన్న విషయాలు కూడా నాకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం అవ్వట్లేదు. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుందో ఏంటని చెప్పేసి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియోలో ఫోర్డ్ ఫీగో యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే ది బెస్ట్ అండి. అయినా కూడా వాళ్ళ ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయింది అంటే అక్కడ దానికంటే 100 రెట్లు ఎక్కువ బిల్ట్ క్వాలిటీ ఉన్న ట్రక్ని అయితే వాళ్ళు హిట్ చేశారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలని ఆ కార్ అనేది కాపాడలేకపోయింది. మిగతా 5 అయితే ఆ కారు కాపాడింది, కానీ 2 కాపాడలేకపోయింది. అంటే ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి, మీ కార్ యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు కూడా నాతో పాటు ఇలాంటి ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మీ ఒపీనియన్స్ ఇంకా ఏమైనా బ్రదర్ మనం ఏమైనా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దాం అని చెప్పేసి మీకు ఏమైనా థాట్స్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాతో పాటు కూడా షేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ మ్యాటర్ మొత్తం నాకు పంపించినట్లయితే కనుక ఆ సంఘటనకు సంబంధించి మనం అవేర్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.